5 నుండి 10 ఏళ్ల కాలంలో అరటిపండు అదృశ్యమైపోతుందా? ప్రపంచవ్యాప్తంగా 5 ప్రధాన ఆహారాల్లో ఒకటిగా నిలిచిన అరటిపండు కొన్నేళ్లలో కనిపించకుండా పోతుందంటున్నారు శాస్త్రవేత్తలు. అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. అరటి చెట్లు 5 నుండి 10 ఏళ్లలోపు కాలంలో ఫంగల్ వ్యాధుల కారణంగా పూర్తిగా కనుమరుగు కానున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఉన్న 3 తీవ్రమైన ఫంగల్ వ్యాధుల్లో 2 తీవ్రతరం కానున్నాయని, ఇవి అరటిపండులో రసాయనిక మార్పులు తెచ్చి వాటిలోని పోషకాలను నాశనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ఓ శాస్త్రవేత్త అన్నారు. అరటిని నాశనం చేస్తున్న 3 ఫంగస్లు కలిసి సిగటోకా కాంప్లెక్స్ గా పిలుస్తున్నారు. దీని వలన చెట్టులోని రోగ నిరోధక శక్తి తగ్గిపోవడమే కాకుండా ఫంగస్ లోని జీవక్రియని చెట్టు కూడా సంతరించుకుంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో ఫంగస్ స్రవించే ఎంజైమ్లు అరటి చెట్టు కణాల గోడలను నాశనం చేస్తాయని, ఫంగస్ అరటిలోని తీపిని, ఇతర కార్బోహైడ్రేట్లను తినేస్తుందని వారు వివరిస్తున్నారు. ఇప్పటికీ వీటి కారణంగా అరటి పళ్ల పరిశ్రమ 40% తగ్గిపోయిందని, రానున్న 10 ఏళ్లలో అరటి పళ్లు కనిపించకుండా పోయే పరిస్థితి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే 120 దేశాల్లో 100 మిలియన్ టన్నుల పంట నిలిచిపోయి ఎంతో మంది రైతులు, వ్యాపారులు జీవనాధారం కోల్పోతారు. ఇప్పుడు ఈ ఫంగస్లను తట్టుకొని వ్యాధులకు ఎదురు తిరిగే అరటి పళ్లను, వ్యాధులు రాకుండా ఆపే ముందు జాగ్రత్త విధానాలను సైంటిస్టులు కనిపెట్టాల్సి ఉంది. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికే అందరికీ నచ్చే అరటిపండు మాయమైపోతుందన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.